ప్యాకేజీ వచ్చినట్టుంది. వచ్చాడు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు. నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున మాడతావు అని రాష్ట్ర ప్రజలకు తెలవదా? నువ్వు వచ్చింది ప్యాకేజ్ కోసం కదా. ఫస్ట్ ప్యాకేజీకి వస్తా. ఒక అమ్మకి అబ్బాయి పుట్టుంటే నువ్వు అంటావు కదా నీ అమ్మ మొగుడు అని చెప్పేసి దానికి పేటెంట్ మీకు ఉంది కదా. ఒక అమ్మకి అబ్బాయి పుట్టుంటే నీ సిగ్గు శవం ఉంటే నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆస్తులు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచైనా సరే అన్యాయంగా అక్రమంగా ఒక సెంటు భూమి కలుగున్నాడని చెప్పేసి ఒక లింక్ డాక్యుమెంట్ చూపించి ఎక్కడన్నా నీకు దండం పెడతా. నీకు దండం పెట్టి జనసేన పార్టీ దండం పెట్టి ఇటువంటి పార్టీలో ఉన్నది మేము వెళ్ళిపోతాం బయటికి. లక్షలాది మంది సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఆ కడుపుకి అశుద్ధం తినే మాటలు మాట్లాడతా? ఒక ఆధారం లేదా? ప్రతిపక్షం ఉన్నప్పుడు అంటే ఆరోపణలు ఓకే, మీకు అధికారం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అక్కడ తెలంగాణలోనేమో కేసీఆర్ అధికారం ఉన్నాడు, ఎట్ట కావలించుకుంటాడు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ఇట్ట కావలించుకుంటాడు. ఇద్దరు ఏంటట మిత్రులంట. ఫ్రంట్ కూడా కట్టాక ఎలక్షన్ ముందు ఫ్రంట్ అన్నారు. అక్కడేమో హైదరాబాద్ లో ఉంటే ఇట్లా లాగండి, ఇక్కడ అమరావతిలో ఉంటే లాగండి, వైజాగ్ ఉంటే లాగండి. అధికారం మీ చేతిలో పెట్టుకుని ఆడింగ్ ఎదవల్లాగా ప్యాకేజీ 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 అంటారండి. ఆడింగ్ ఎదవల్లారా ఎందుకు మీకు? మూతి మీద మీసాలు మగతనాలు ఎందుకు? ఇంకా మీకు చేతిలో పదవి పెట్టుకుని కూడా మీరు ఇంకా ఆరోపణలకు పరిమితం అయితే ఆడింగ్ ఎదవలు అంటారు. ఇటువంటి ఆడింగ్ ఎదవలు కూడా ఈ రోజు మీడియా ముందుకు వచ్చి గొట్టాల ముందు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది రాజకీయాలు చూస్తుంటే. గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా చెప్తున్నాను, కులం అంటే కమ్మోళ్ళు అండి. కమ్మోళ్ళు తప్ప రెండో వాళ్ళు అక్కడ పోటీ చేస్తే అక్కడ సీన్ ఉండదు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో ధన రాజకీయం, డబ్బు ఆ పక్క వీళ్ళే ఉంటారు. ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళే పోటీ చేస్తారు. ఆ డబ్బు మూటలు ఉంటాయి చూడండి. కృష్ణా జిల్లాలోనే కాదు నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కువ డబ్బులు పంచే నియోజకవర్గాలు ఒక ఐదు నియోజకవర్గాలు ఉంటే అందులో 1-2 స్థానంలో గుడివాడ ఉంటుందండి. ఏదన్నా ఇంకోటి ఫస్ట్ ప్లేస్ ఉంది, సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ అలా ఉంటుంది అనమాట. గత ఎన్నికలు అయితే భీమవరం ఫస్ట్ వచ్చింది, గాజువాక సెకండ్, గుడివాడ 3వ ప్లేస్ లో గత ఎన్నికల్లో కూడా ఉంది. మంగళగిరి 1, 4 ఇలా ఈ టాప్ 5లో మాత్రం గుడివాడ ఉంటుందండి. అంత ధన రాజకీయం అక్కడ. సామాన్యుడు పోటీ చేసి గెలవలేడు. ఆ గెలవలేని క్రమంలో మరి ఈయన రైస్ మిల్లుల దగ్గర ప్యాకేజీ తీసుకుంటాడు, గుడివాడలో వ్యాపారస్తుల దగ్గర ప్యాకేజీలు తీసుకుంటాడు, రోడ్లు ఎత్తా కొంచెం డబ్బులు తినేసేసి ఆ డబ్బులు కూడా ఆమ్యామ్య చేసి ఆ ప్యాకేజీలను నమ్మలేస్తాడు. అది కాకుండా గుడివాడలో అనాధికారికంగా పేకాడ క్లబ్ నడుపుతూ నెలకొక 3 లక్షల నుండి 5 లక్షల దాకా సీజన్ బట్టి వసూలు చేసుకుంటూ ఆ ప్యాకేజీలు తింటాడు. ఇన్ని ప్యాకేజీలు తిని పొట్ట పట్టక ఇంకెక్కువైపోయి తీసుకెళ్లి ప్రజలు పంచుతూ ఉంటాడు ఓటర్లకి. ఇది ఎలక్షన్స్ లోపు తెగ పంచేస్తుంటాడు అనమాట. గత ఎన్నికల్లో దాదాపు 50 కోట్లు పంచాడు మహానుభావుడు. 50. ఎవడమ్మా మూడు సొమ్ము, ఎవడెళ్ళలో సొమ్మది, ఎక్కడి నుంచి పట్టుకొచ్చా కొడాలని, ఎవడమ్మా 3 దగ్గర ప్యాకేజ్ తీసుకున్నా, ఎంత తిన్నా, పంది పెంటలాగా ఎంత తింటా డబ్బు, సిగ్గు ఎగ్గు లేదా, మానవాభిమానం లేదా, ప్రజల సొమ్ము ఎంత దోసి తింటావు నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ గురించి మాట్లాడమా? సిగ్గు కొడాలని, సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోదు నువ్వు మాట్లాడుతుంటే.